3 గంటలకి తీరిగ్గా లంచ్ చేసి, దాని తర్వాత 4 గంటలకైతే రెడీ అవుతున్నామండి. ఐస్ క్రీమ్స్ అవి తిన్నాం, మార్నింగ్ వడలు తిన్నాం. ఎండైతే ఫుల్ వస్తుంది కాబట్టి ఇంక ఫుడ్ ఏం తినాలనిపించలే. ఇంకా సరే వండి పెట్టున్నాం కదా, ఎవరు తింటారు, అందరం కలిసి ఇంక అమ్మ వాళ్ళ ఊరికెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి తలా కొంచెం అన్నం తినేసి ఇంకా రెడీ అవుతున్నాం. టైం 4 అయిపోయింది కాబట్టి ఇంకా పాలుంటే పెద్దమ్మ కాగబెట్టేసి తలా కొంచెం కాఫీ అయితే ఇచ్చేసింది. ఇంకా కాఫీ తాగేసి మేమైతే రెడీ అయిపోయాము. డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఒకటే మిగిలింది. సో మంచిగా ఇలా కాఫీ తాగుతుంటే టైంకి భలే ఉంటుంది కదా. ఎండైతే బీభత్సంగా ఉంది. కాఫీ తాగడం వల్ల నా ఫేస్కి పూసుకున్న సన్ స్క్రీన్స్ అవన్నీ కూడా కారిపోతున్నాయి. వేడిగా కాఫీ తాగాం కదా. మాకు చిన్నప్పుడు ఇలాంటి రోజులు ఉండేవి. దాని తర్వాత ఎప్పుడు ఇలాంటి డేస్ రాలేదన్నమాట. ఎవరి లైఫ్స్లో వాళ్ళు బిజీగా ఉండటం వల్ల. చిన్నప్పుడు కూడా ఇంతే, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అలా వెళ్తూ టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉండేదండి మా ఫ్యామిలీ. తర్వాత అయితే ఇంకా లౌక్య కూడా రెడీ అయిపోయింది. ఇంకా చెల్లి ఏంటంటే పూలు తెచ్చిచ్చింది అనమాట. నేను మీకు చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మ వాళ్ళ ఊరు కానీ పువ్వులు మాత్రం కంపల్సరీ. ఇంకా పువ్వులన్నీ కట్టేసుకుని చెరు కొంచెం పెట్టుకున్నాము. లౌక్యకి చామంతి పూలు ఉంటే అవి పెట్టామన్నమాట. ఇంకా ఆటో అయితే వచ్చేసింది. ఇంక ఈలోపు అన్నీ కూడా ఇంట్లో గందరగోళంగా ఉన్నాయి. పెద్దమ్మను కూడా తీసుకెళ్తున్నాము. ఇంకా తను ఒక్కటే ఎందుకు మాతో పాటు ఉండింది అనుకోండి, హ్యాపీగా అందరం ఒకే దగ్గర ఉన్నట్టుంటుంది. లౌక్య అయితే ఫుల్ హ్యాపీ ఉంది, ఎందుకంటే అందరూ మాతో పాటే వస్తున్నారు కాబట్టి. లౌక్యకి కజిన్స్ లేరండి. మా టైంలో అయితే 1 by 1 అంటే 1 year 2 years గ్యాప్లోనే మేమందరం ఒక 5-6 మెంబర్స్ సిస్టర్స్ ఉండేవాళ్ళం. బట్ నాకు ముందు పెళ్ళైపోవడం వల్ల లౌక్య ఏజ్ వాళ్ళు ఎవరూ లేరు ఇంకా.